తెలంగాణ బీజేపీ కీలక నేత ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కూడా బీహార్ మాదిరి అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని అన్నారు. కలిసికట్టుగా పనిచేసి అధికారంలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. కొందరు బీజేపీ నేతలు టెస్టు మ్యాచ్లు ఆడుతున్నారు. అలాంటి వారు ఇకనైనా ఫార్మాట్ మార్చాలి, టెస్టు మ్యాచ్లు వద్దని T20 మ్యాచ్లు ఆడుదామని చెప్పారు. రాష్ట్ర నేతలు నా సూచనలను మరోలా తీసుకోవద్దని సూచించారు. కాగా గతంలోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల వేళ రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓడిపోయాం అంతే, చచ్చిపోలేదు. బీజేపీకి ఓటు వేసిన 17,056 మంది కట్టర్ హిందువులకు ధన్యవాదాలు అని తెలిపారు. కనీసం మీరైనా హిందువులుగా బతికి ఉన్నందుకు గర్వపడుతున్నా అంటూ పైడి రాకేష్ రెడ్డి ట్వీట్ చేయడం అప్పుడు సంచలనంగా మారింది. నెలకు 2,500 ఇస్తున్న మహాలక్ష్మి 24 నుంచి 60,000 ఇచ్చినాక మాట్లాడు. ఈ వేదిక మీద నుంచి మహిళలందరికీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 రూపాయలు ఇచ్చి మోసం చేసేవాడు మాటింటారా? 60,000 రూపాయలు ఎగ్గొట్టినోడిని భర్తం పడతారా? వృద్ధులు, మహిళలు అందరూ 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. 24 నెలల నుంచి ఇంతవరకు రూపాయి పెన్షన్ పెంచనోడు మళ్ళా 300 రూపాయలు చీర కచ్చిండు. 48,000 రూపాయలు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే ఓటేస్తామని చెప్పుర్రి. అప్పటి వరకు ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే ఈ స్థానిక సంస్థలల్లో